ఆల్ బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇది అయితే బహుదా రివర్. ఈ రివర్ మన బే ఆఫ్ బెంగాల్ సీలో కలుస్తుంది, అదే బంగాళాఖాతం. ఇప్పుడు ఆ బీచ్కే మేమైతే వచ్చాము. మేమంటే నేను నవ్య వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను. ఇది సోనాపూర్ బీచ్, ఒడిస్సా బెహరంపూర్ దగ్గరలో ఉంటుంది. ఈ బీచ్కి 4 years బ్యాక్ కూడా వచ్చాను, బట్ అప్పుడైతే ఇంతలా డెవలప్ అవ్వలేదు. రీసెంట్ డేస్లో ఇక్కడ రిసార్ట్స్ కట్టారు. పెర్ హెడ్ 25 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. వింటర్ సీజన్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది, బికాస్ అంతలా పిక్నిక్స్ అవుతూ ఉంటాయి. చెప్పాలంటే ఇది బెస్ట్ పిక్నిక్ స్పాట్. ఈ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం రిసార్ట్స్ ఏరియా, ఫుల్ సేఫ్ జోన్. అందుకే 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బీచ్ లో కొంత దూరం వరకు అయితే వెళ్ళొచ్చు. రోప్స్ ఉంటాయి. ఇక్కడ మేము టికెట్స్ తీసుకొని లోనికి అయితే ఎంటర్ అయ్యాం. టైం అరౌండ్ 3 o'clock అవుతుంది. అందుకే చూడండి సూర్యుడు అంతలా మెరుస్తున్నాడు. నవ్యకి కొన్ని రీల్స్ అయితే షూట్ చేశాను. ఒక బెస్ట్ అడ్వైస్ ఇవ్వనా, బీచ్ లో స్నానం చేయాలి అంటే చాలా మంది షై ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బ్లాక్ డ్రెస్ ప్రిఫర్ చేయండి. అస్సలు ట్రాన్స్పరెంట్ అవ్వదు. ఇది కూడా ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను. ఇక్కడ మా కిడ్స్ ని చూడండి, ఒడ్డులోనే దొరిలేస్తున్నారు. బెంగాల్లో అయితే దిగా బీచ్ కి వెళ్తుంటాం. అది అప్రాక్స్ 3 hours పడుతుంది మాకు. సో రెగ్యులర్ గా వెళ్ళడం కుదరదు, బట్ ఊరికి వస్తే మాత్రం చాలా బీచ్ ఆప్షన్స్ ఉంటాయి, తప్పకుండా వెళ్తుంటాం. వీళ్ళని చూసి జిషాన్ కూడా దిగుతానని గోల్ చేస్తున్నాడు. చిన్న పిల్లాడు కదా, నద్య కష్టాలు పడుతుంది. మొత్తానికి వాడికైతే బీచ్లో దింపకుండా పక్కనే రిసార్ట్స్లో ఉన్న పార్క్లో తిప్పారు. ఎండ చూడండి ఎంతలా ఉందంటే నా స్క్రీన్ కూడా కనపడడం లేదు. ఆఫ్టర్నూన్ ఎండ మొత్తం మాదే. ఫేస్ చూడండి ఎంత ట్యాన్ అయిపోయిందో. నేను స్టార్టింగ్లో అయితే దిగలేదు, బట్ నవ్య బలవంతం మీద వెళ్ళాను. ఒక్కసారి దిగాక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. నదియా జిషాన్ని తన హస్బెండ్కి ఇచ్చి కొన్ని ఫొటోస్ తీసుకుందామని అయితే వచ్చింది. ఒడ్డుకి వచ్చిన చిన్న ఫిష్తో కాసేపు అయితే ఆడుకుంది. ఇక్కడ పిన్ అయితే జెల్లీ ఫిష్ని పట్టుకున్నారు. మెత్తమెత్తగా ఉందని ఇంకా వదిలేశారు. ఇంకా నదియా కూడా ఫిష్తో కాసేపు ఆడుకొని నీటిలో వదిలేసింది. ఈసారి అప్రాక్స్ 4 hours బీచ్లో అయితే గడిపేశాం. ఇక్కడ రిసార్ట్స్లో ఫుడ్, తాగడానికి ఫ్రెష్ వాటర్ అండ్ మంచి పార్క్ కూడా ఉన్నాయి. పిల్లలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు, మా బెంగాల్ నుంచి కూడా చాలా మంది కనిపించారు. బెంగాలీ వాళ్ళు. బెంగాలీ వాళ్ళకి బీచ్ అన్నా ఫిష్ అన్నా చాలా ఇష్టం కదా. ఇంకా ఈ రిసార్ట్స్లో ఉన్నవి చాలా వరకు నేనైతే షూట్ చేయలేదు. ఎంత షూట్ చేయలేదంటే నేను అంత ఎంజాయ్ చేసినట్లు. ఇయర్లీ వన్స్ అయినా బీచ్లో స్నానం చేయాలి. ఏవైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే క్యూర్ అవుతాయి. ఇప్పటి వరకు నేను వెళ్ళిన బెస్ట్ బీచ్ రాధాకృష్ణ హ్యావ్లాక్ ఐస్లాండ్, అండమాన్లో ఉంటుంది. అండమాన్లో ఇంకా చాలా బీచెస్ చాలా బాగుంటాయి. అన్ని ఐస్లాండ్స్ భలే ఉంటాయి.